తర్వాత మన క్రెడా మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కేవలము నా భవిష్యత్తు కోసం కాదు, ఎవరు చేసినప్పుడైనా సరే భవిష్యత్తు కోసం ఆలోచిస్తే వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం అనుకుంటారు, కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత కాదు, 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే నా పేరు నిలిచిపోయే విధంగా నేను ఆ సిటీని డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఆయన క్రెడాలో అందరి ముందుల సమక్షంలో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఒక సిటీని అతను మనసులో ఏదైతే కట్టుకున్నాడో ఆ సిటీని అక్కడ ఖచ్చితంగా నేను చూపిస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. December 9th అతను దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇవ్వడం చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఒకటి వాస్తవానికి ఏమంటే, ఎక్కడైతే మీకు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్కి మంచి అప్రిషియేషన్ ఇప్పుడు వస్తుంది. అయితే ఇంకోటి ఏమంటే, హైదరాబాద్ వాస్తవానికి చాలా గ్రీన్ సిటీ, కంపేర్ టు బెంగళూరు అంతా కాకపోయినా గ్రీన్ సిటీ. అయితే ఫ్యూచర్ సిటీ ఎక్కడైతే అనౌన్స్మెంట్ చేశారో అక్కడ మనకు సపోజ్ ఇప్పుడు మనం తుక్కుగూడ రోడ్డు తీసుకున్నాం అనుకోండి, తుక్కుగూడ దగ్గరకు వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ అనేది చాలా పక్కన ఉన్నది. ప్రపంచంలో ఎక్కడైనా సరే డెవలప్మెంట్ జరిగిన దాంట్లో మేజర్ రోల్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ చాలా ఉంటుంది. ఒకప్పుడు మా ఇంటికి రావాలంటే మీ ఇల్లు బస్ స్టాండ్ దగ్గర ఉందా, ఈజీగా ఉందా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కడ, ఏ ఎగ్జిట్ దగ్గర ఉందని అడుగుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అడుగుతుంది. కానీ ప్రపంచం చిన్నగా అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఎంత టైం పడుతుంది అని అడిగే స్థాయికి వచ్చినాం. సో ఎయిర్పోర్ట్ ఆర్ ద మెయిన్ డెస్టినేషన్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఎయిర్పోర్ట్ సెంట్రల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది.